ఈనాటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనములు 8వ వచనం వరకు ఉన్న భాగాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఎనిమిదవ వచనం, అందరం కలిసి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు. అందరం కలిసి చదువుకుందాం. రెడీ, 1 2 3 స్టార్ట్. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది సిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము యేసయ్య చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానం ఏంటంటే విత్తువానిని కూర్చిన ఉపమానం. ఆ విత్తనము దేవుని వాక్యమే. స్తోత్రం చెప్పండి. ఆ విత్తనము దేవుని వాక్యమే. విత్తినవాడు దేవుడే, పరిశుద్ధాత్ముడే. వాక్యాన్ని విత్తేది పరిశుద్ధాత్మ దేవుడే. విత్తినవాడు ఆయనే. విత్తింది దేవుని వాక్యం, విత్తినవాడు ఆయనే. వాక్యములో జీవం లేదా? ఎందుకు మరి జీవితంలో నీ జీవితంలో కార్యం చేయలేదు, కార్యం జరగలేదు? ఇన్ని సంవత్సరాలుగా నీ హృదయంలో విత్తినది దేవుని వాక్యం కాదా? ఏ రోజు నీకేది అవసరమో, ఏ మాటల చేత నిన్ను ఆదరించాలో, ఏ మాటల చేత హెచ్చరించాలో, ఏ మాటల చేత నిన్ను పురికొల్పాలో, ఏ మాటల చేత వాగ్దాన సంకల్ప నెరవేర్పు యొద్దకు నిన్ను తీసుకుని వెళ్ళాలో, ఆ విధమైన వాక్యోపదేశాన్ని ఏ రోజుకు ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యోపదేశపు విత్తనాన్ని నీ హృదయంలో విత్తాడు. ఇత్తింది దేవుని వాక్యం. పౌలపుస్తకుడు చెప్తాడు 2వ దశలోనికే పత్రికలో, వాక్యమే కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆమెను చెప్పండి. ఒక వ్యక్తి జీవితంలో కార్యసిద్ధి కలగజేసేది ఏంటి? వాక్యమే. వాక్యము కార్యసిద్ధి కలగ చేయకపోతే ఇక ఏది కలగజేయదో. వాక్యము నిన్ను మార్చలేకపోతే నిన్నెవడు మార్చలేడు.
వాక్యము నిన్ను సరి చేయకపోతే నిన్నెవడు సరి చేయలేడు. వాక్యము నీలో పరివర్తన తీసుకొని రాకపోతే నిన్నెవడు నీలో పరివర్తన తీసుకొని రాలేడు. వాక్యము నిన్ను స్వస్థపరచకపోతే మరెవడో స్వస్థత వరం ఉన్నవాడు నిన్ను స్వస్థపరచలేడు. వాక్యము నీ వాగ్దానమునకు జీవము పోసి అది నెరవేర్పు కొరకు ప్రయత్నం చేయకపోతే ఇక నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడదు. ఏ క్షణం ఏ వాక్కు పంపాలో ఆ వాక్కు దేవుణ్ణి కొరకు పంపిస్తున్నాడు. మరి ఎందుకు నిష్ఫలమైపోయింది నీ జీవితం? వస్తున్నావు వెళ్తున్నావు, వస్తున్నావు వెళ్తున్నావు, వస్తున్నావు వెళ్తున్నావు, వస్తున్నావు వెళ్తున్నావు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ నీ జీవితంలో వాక్యము చేసిన కార్యసిద్ధి ఏది? వాక్యము చేసిన సంకల్ప నెరవేర్పు ఏది? ఎందుకు నీ జీవితంలో వాక్యం అనే విత్తనం నిష్ఫలమైపోతుంది? వాక్యం అనే విత్తనం ఎందుకు నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోతుంది? విత్తుతున్న వాడి పరిశుద్ధాత్ముడే. విత్తుతున్నది జీవము గల దేవుని వాక్యమే. విత్తుతున్నవాడు పరిశుద్ధాత్ముడే. మరి ఎందుకు నీ జీవితంలో నిష్ఫలమైపోతుంది? స్వయంగా యేసు ప్రభువారే చెప్పిన ఉపమానంలో అసలు ఆ విత్తనం నిష్ఫలమైపోవటానికి గల కారణం ఏంటంటే విత్తనములో జీవము లేక కాదు, వాక్యములో శక్తి లేక కాదు, పాస్టర్లో పవర్ తగ్గి కాదు. ఆ విత్తనము పడిన చోటు సరైనది కాదు. విత్తనము జీవము గలదే. విత్తినవాడు పరిశుద్ధాత్ముడే. కానీ విత్తనం పడింది చూడు. ఎక్కడ పడింది? మొదటి విత్తనం. విత్తనములు విత్తుచుండగా మొదటి పడిన చోటు ఎక్కడ? నా వైపు చూడండి. ఏ ప్రక్క పడ్డాయి విత్తనాలు? త్రోవ ప్రక్క. దాని అర్థం ఏంటి తెలుసునా? త్రోవ ఉందండి, త్రోవ ప్రక్క స్థలాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఒక త్రోవ ప్రక్కన ఉన్న స్థలం, త్రోవ ప్రక్కనే ఉన్న స్థలం ఎలా ఉంటుంది? గట్టిపడిపోయి ఉంటుంది. అవునా కాదా? మాట్లాడరే. త్రోవ పక్కన ఉన్న స్థలం ఎలా ఉంటుంది? గట్టిపడిపోయి ఉంటుంది. గట్టిపోటుపడగల కారణం ఏంటి? అది త్రోవ పక్క. ఇక్కడ పడిన విత్తనం ఫలించలేదు. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ విత్తనం ఎక్కడైతే పడిందో ఆ చోటుకి త్రోవ పక్కన బైబిల్లో ఉంది కదా, ఇహలోక సంబంధమైన రాకపోకలు. ఆ త్రోవ ఏ త్రోవ? ఇహలోక సంబంధమైన రాకపోకలు జరిగిన త్రోవ. ఇహలోక సంబంధమైన రాకపోకలు జరుగుతున్న త్రోవ. ఇహలోక సంబంధమైన రాకపోకలు జరుగుతున్న త్రోవది. ఇహలోక సంబంధమైన రాకపోకలు జరిగే ఏ త్రోవలో కూడా జీవము గల దేవుని వాక్యము కార్యసిద్ధి కలగ చేయదో గుర్తు చేసుకో. ఆ త్రోవలో త్రాగుబోతు పోతాడు, వ్యభిచారి పోతాడు, వేశ్య పోతుంది. ఆ త్రోవలో ప్రతివాడు వెళ్తూనే ఉంటాడు. ఇహలోక సంబంధమైన త్రోవది. ఇహలోక సంబంధమైన రాకపోకలు జరుగుతున్న త్రోవది. నీ హృదయం ఇహలోక సంబంధమైన
రాకపోకలు జరిగే స్థలముగా ఉన్నంత వరకు గుర్తుంచుకో, నీ హృదయములోనికి ప్రతివాడు వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి ప్రతీది నీ హృదయంలోకి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి ఎట్టున్న హృదయంలో దేవుని వాక్యము ఎప్పుడు ఫలించదు. పరిశుద్ధాత్ముడే తీసుకొని వచ్చి, ఇదిరా బాబు నీ జీవితంలో సంకల్పమని ఒక విత్తనాన్ని విత్తి, ఒక వాగ్దానాన్ని విత్తి, ఇదిరా బాబు నీ భక్తి జీవితం, ఇదిరా బాబు పరిశుద్ధ జీవితం అంటే అని పరిశుద్ధాత్ముడే వచ్చి నీలో కోరుకున్న దాన్ని విత్తనంగా ఇచ్చినా కూడా నీ హృదయం ఎలా ఉందో తెలుసా? ఇహలోక సంబంధమైన రాకపోకలు కలిగిన హృదయంగా ఉంది. ప్రతి వాడు నీ హృదయంలోకి వస్తాడు, ప్రతీది నీ హృదయంలోకి వస్తుంది. ప్రతి వాడు వస్తాడు వెళ్తాడు, ప్రతీది వస్తుంది వెళ్తుంది, అన్ని హృదయంలోకి వస్తాయి వెళ్తావి, వస్తావి వెళ్తావి, అందరూ వస్తారు వెళ్తారు. నీ హృదయము ఇహలోక సంబంధమైన రాకపోకలు జరిగేదిగా ఉంటే నీ హృదయంలోకి ప్రతీది వచ్చి ప్రతీది వెళ్ళి, ప్రతీది వచ్చి ప్రతీది వెళ్ళి, అందరూ వచ్చి అందరూ వెళ్ళేదిగా ఉంటే పరిశుద్ధాత్ముడే నీ హృదయంలో వాక్యాన్ని విత్తిన నీ హృదయములో వాక్యము కార్యసిద్ధిని కలగ చేయదో. మరి హృదయం ఎట్టుంది? తాగుబోతుడు వస్తాడు నీ హృదయంలోకి, దళారిది వస్తుంది, దారిపోయేవాడు వస్తాడు, అన్యుడు వస్తాడు, చింత వస్తుంది, కష్టము వస్తుంది, బాధ వస్తుంది, అన్నిటికీ నీ హృదయంలోకి మార్గం ఉంది. నీ హృదయంలోకి రాందెవరు బాబు? నీ హృదయంలోకి రానిదెవరు? నీ హృదయంలోకి రాందెవరు? అన్నొస్తాడు, అక్కొస్తాడు, చెల్లి వస్తుంది, అమ్మ వస్తుంది, దేవుని ఎరగని అన్యజనులు వస్తారు నీ హృదయంలోకి, సాతాను సమూహాలు వస్తాయి, దారిని పోయే ప్రతివాడు వస్తాడు. ఇది మా అక్కిళ్ళే, ఇది మా తమ్ముడిళ్ళే, రాకూడదని కాదు, వాళ్ళు నీ ఇంటి దాకా రావాలి, నీ హృదయంలోకి రాకూడదు. ప్రతి వానికి నీ హృదయంలో మార్గము, నీ హృదయంలోకి రావటానికి అందరికీ ద్వారం ఉంటే నేను అడుగుతున్నా, నీ హృదయంలోకి ఎంతమందికి మార్గాన్ని ఇస్తావు? నీ హృదయంలోకి, నీ గుండెల్లోనికి ఎంతమందిని రాణిస్తావు? చిన్నప్పుడు బాయ్ ఫ్రెండ్, యవనస్తులైన తర్వాత కాలేజీ ఫ్రెండ్, నలుగురు ప్రేమికులు, మొదటిది అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది అయిపోయింది, నాలుగోది. చిన్నప్పుడు ఒకడు, వయసు వచ్చిన తర్వాత ఒకడు, వయసు పెరిగిన తర్వాత ఒకటి. ఏంటా జీవితం? ఇది ఒక రాజమార్గంగా ఉందా? నీకు త్రోవగా ఉందా? సింపుల్గా ఏదైనా నీ హృదయంలోకి వచ్చేస్తుందా? లోక సంబంధమైన రాజమార్గంగా ఉంటే అన్యజనులతో మీకేం సంబంధం? వెలుగుకి చీకటికి పొత్తి ఎక్కడ? అవిశ్వాసులతో మీకు పాలెక్కడది? అవిశ్వాసులతో మీకు పాలెక్కడది? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి. మీ లోక మర్యాదలను అనుసరింపొద్దు. బైబిల్ ఖండితంగా చెప్పింది. ఈ లోక మర్యాదలన్నీ నీ హృదయంలోకి వచ్చి కూర్చున్నాయి, నీ హృదయంలోకి వస్తాయి. ఈ లోక మర్యాదలన్నీ వస్తాయి, లోక మర్యాదలన్నీ వెళ్తాయి. మూర్ఖులందరూ వస్తారు నీ హృదయంలోకి, మూర్ఖులందరూ వెళ్తారు. సైతాను కూడా తన సమూహాలతో సింపుల్గా వస్తాడు, సింపుల్గా వెళ్ళిపోతాడు.
నీదొక త్రోవలాగుంది, నీ హృదయ క్షేత్రంలో ఒక త్రోవలాగుంది, ఇహలోక సంబంధమైన మార్గముగా ఉంది అది. ఏదైనా నీ హృదయంలోకి వస్తుంది, నీ కంటికి నచ్చిన ప్రతిదీ నీ హృదయంలోకి వచ్చేస్తుంది. కారణం ఏంటి? మార్గం ఉంది, త్రోవ ఉంది. త్రోవ ఉందండి, మార్గం అది. త్రోవ ప్రక్కన పడింది. నీ హృదయంలో ఒక త్రోవ ఉంది కాబట్టి, అది మార్గం ఉంది కాబట్టి ఎవడైనా వస్తాడు. అందుకనే బైబిల్లో సోలమ్మతిని ప్రభు అన్నాడు, నీవు మూయబడిన ఉద్యానవనానివి అన్నాడు. నీ ఉద్యానవనంలోకి ఎవడు రాలేడు. నీవు మూయబడిన ఉద్యానవనానివి అన్నాడు. దేవుని బిడ్డల జీవితాలు మూయబడిన ఉద్యానవనంలాగా ఉండాలి. అంతేకాదు, సొలొమోనుని ప్రియుడైన సొలొమోను అంటాడు, మూత వేసిన జలకోపం నీది అంటే అర్థం ఏంటి? నీ జలకోపంలో నీళ్ళు ఎవడు తాగలేడు, నీ ప్రియుడు తప్ప. నీ జలకోపంలో నీళ్ళు ఇంకొకడు తాగలేడు. నీవు మూత వేసిన జలకోపానివి అంటాడు. నీ ఉద్యానవనం మూతవైపడింది అంటాడు. నీ ఉద్యానవనంలోకి ఇంకెవడు రాలేడు. నీ ఉద్యానవనంలో ఉన్న జలాశయం కూడా మూతవైపడింది. మరి నీ హృదయం త్రోవగా ఉందిగా. ఒక గంటలో బాయ్ ఫ్రెండ్ వస్తాడు, గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, వెళ్ళిపోద్ది. ఇంకొక గంటలో అమ్మ నుండి కాల్ వస్తుంది, ఇంకొక గంటలో ఇంకొకరి నుండి కాల్ వస్తుంది. అందరూ వస్తారు. ఒక త్రోవగా ఉంది బిడ్డ. ఏదైనా రావటానికి, ఎవరైనా వెళ్ళటానికి నీ హృదయం ఒక త్రోవగా ఉన్నంత కాలం దేవుని వాక్యము నీలో ఫలించదా. గుర్తు చేసుకో. దేవుడే స్వయంగా వచ్చి, ఇదేరా బాబు నీ పట్ల నాకే సంకల్పమని ఒక విత్తనం వేసి, ఒక వాగ్దానం ఇచ్చి నీ హృదయంలో పడవేసి వెళ్ళిన అది నెరవేరదు నీ జీవితంలో. ఎందుకని తెలుసా? నీ హృదయం ఒక త్రోవ. నీ హృదయం ఒక త్రోవగా ఉన్నంత వరకు. ఇందాక సీకొచ్చింది, చింత వచ్చింది హృదయంలోకి. బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, గర్ల్ ఫ్రెండ్ వచ్చాడు, అమ్మ తరపు చుట్టాలు వచ్చారు, బాబు తరపు కొడుకులు వచ్చారు, అందరూ వచ్చారు, అన్నీ వచ్చినాయి. త్రోవ అయిపోయింది నీ హృదయం. లోక సంబంధమైనవి అన్నీ వస్తున్నాయి, లోక సంబంధమైనవి అన్నీ వెళ్తున్నాయి. నీ హృదయంలో ఇత్తనం ఎలా ఫలిస్తుంది బిడ్డ? నీ ఒక మూత వేసిన జలకోపం అవ్వాలి, మూయబడిన ఉద్యానవనం అవ్వాలి. శత్రువు వస్తాడేమని చెప్పి మూత వేసుకొచ్చాలి. అది క్రిస్టియానిటీ. నీ భక్తి జీవితానికి నువ్వు మూత వేసుకొచ్చావాలి. ద్వారాలు తెరుచు కూర్చుంటే ఎవడైనా వస్తాడు. త్రోవలో పడిన విత్తనం ఎలా ఫలిస్తుంది బిడ్డ? ఫలించదు, ఫలించడు. ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ గుండెల్లోకి రాకూడదు. నేను చెప్తుంది అర్థమైందా? మాట్లాడే ప్రతిదీ గుండెల్లోకి రాకూడదు. మనతో బాధలు పంచుకునేవన్నీ మన గుండెల్లోకి రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫిల్ అయిపోయి ఉంది. అన్నీ వస్తున్నాయంటే అర్థం ఏంటో త్రోవ అయిపోయింది. ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనం ఏమైపోయింది? నిష్ఫలమైపోయింది. ఆ త్రోవ ఎలాంటి త్రోవ చెప్పనా? ఆకాశ పక్షులు కూడా వచ్చేసినాయి అట్ట అక్కడికి. ఏంటి అంటే త్రోవలోకి ఏ పక్షులు వచ్చినాయి? బైబిల్లో ఆకాశ పక్షులు దేన్ని సూచిస్తున్నాయో తెలుసా? సాతాను సమూహములను సూచిస్తున్నాయి. అంటే ఈ త్రోవలోనికి ఆకాశ పక్షులు కూడా వచ్చేసినాయి. ఆకాశ పక్షులు కూడా వచ్చేసినాయి అండి. నా సొంత వ్యాఖ్యానం చేయట్లా, యేసయ్య చెప్పిందే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నా. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కాస్తంత మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అంతే. అమ్మ నిద్రపో బాగా. స్తోత్రం. రెండు చేతులు ఎత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి.
ఇక ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమంత వర్ధలు, ఈ త్రోవ పక్కన పడిన ఇత్తేవాడికి దండగా. మా దైవజనుడు ఎంత కష్టపడి ఉంటాడు ఆ విత్తనాలు ఎత్తడానికి. 7-8 గంటల దేవుని యొద్ద నుండి ఒక సందేశం తీసుకొని వస్తే, నేను 7-8 గంటలేండి, ఇంకొకడైతే 12 గంటలు తీసుకుంటాడంట. మా అసిస్టెంట్ కూడా కాదు, మా శిష్యుడు ఏదైనా మా గురువు అనాలో. ఎన్ని గంటలు రా నీకు? ఇది ప్రసంగానికి 12 గంటలు పడుతుందంట. మీలాంటి వయసులో నేను ప్రసంగం అర్ధగంటలో సిద్ధపరిచి అక్కడ కూర్చోబెట్టా, కానీ ఇప్పుడు నా టైం పడుతుంది. నేను అడిగే మాట, ప్రతి మాట దేవుని యొద్ద నువ్వు తీసుకోబట్టి ప్రతి మాటకు టైం పడుతుంది. అసలు సింపుల్గా ఒక ప్రసంగం తయారు చేసుకోవడానికి అర్ధగంట చాలు నాకు అప్పట్లో. కానీ ఇప్పుడు ఒక్కొక్క వర్తమానం దేవుని యొద్ద తీసుకోవటానికి 7-8 గంటలు ఒక రోజు పడుతుంది. కష్టం అనిపిస్తుంది. మరి దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానం, ఆ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయంలో ఎత్తుతున్నాడుగా, మరి ఎందుకు ఫలించటం లేదు? ఏమన్నా మార్పు వచ్చిందా? నిజంగా చెప్పు, నువ్వు నిజంగా చెప్పు, ఏం మార్పు వచ్చింది? ఏ వాక్యం నిష్ఫలమైపోవట్లా? వాక్యంలో దమ్ములే కాదురా, విత్తేవాడు శక్తిమంతుడు కాదు, విత్తేవాడు పరిశుద్ధాత్ముడు. వాక్యంలో జీవం ఉంది, కానీ నీ హృదయమే త్రోవలాగుంది. అన్యాచారాలు నీ హృదయంలోకి వస్తాయి, లోక మర్యాదలు నీ హృదయంలోకి వస్తాయి, పితృ పారంపర్యాచారాలు నీ హృదయంలోకి వస్తాయి, ఈ లోక సంబంధమైన ఇవన్నీ హృదయంలోకి వస్తాయి. ఈ లోక సంబంధమైన ఇవన్నీ బయటికి వెళ్తాయి. స్నేహితులు హృదయంలోకి వచ్చేస్తారు, అన్ని హృదయంలోకి వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు, అన్నీ వచ్చేస్తాయి. సెల్ ఫోన్లో చూసిన ఏదైనా సమాచారం కూడా నీ గుండెల్లోకి వచ్చేస్తుంది. త్రోవ ఈ త్రోవ ఎలాంటి త్రోవ అంటే, ఆకాశ పక్షులు అంటే సాతాను సమూహాలు కూడా వచ్చేసినాయి అంట. ఎక్కడికి? ఆ హృదయంలోకి సాతాను సమూహాలు కూడా వచ్చేసినాయి అంట. అంటే మనోడు ఎంత తెరిచి కూర్చున్నాడు అంటారు? నేను చెప్తుంది అర్థమవుతుందా? నువ్వు తెరిచి కూర్చోబోతే ఎందుకు వస్తారా నీ దగ్గరికి? నువ్వు తెరిచి కూర్చోబోతే ఎందుకు వస్తుంది? మూత వేసి కూర్చునేది సంఘం. ఉద్యానవనానికి మూత వేసి కూర్చునేది సంఘం. నవరంధ్రాలకు మూత వేసి కూర్చునేది విశ్వాసి. కనులు చెడు చూడకుండా, కనులను చెడు వినకుండా ఈ రంధ్రాలన్నిటిని మూత వేసుకొని, అదే మూయబడిన ఉద్యానవనం అంటే అదే. సోలమతి ముసుగు వేసుకుందట, ముసుగు వేసుకొని ముసుగుకుండా చూస్తుందట. అంటే అర్థమేంటి? తన ముఖం కూడా పరాయి వాడికి కనపడనివ్వలేదు. ఇది కదా క్రైస్తవ సంఘం, ఇది కదా దేవుని బిడ్డల యొక్క ఔన్నత్యం. నువ్వు తెరుసు కూర్చుంటే, నీ హృదయాన్ని ఒక ద్వారంగా చేస్తే, మార్గంగా చేస్తే, ఆఖరికి దేవుని వాక్యం అనే విత్తనం ఆ హృదయంలో విత్తబడింది. కానీ నీ హృదయానికి ద్వారం కదా, మార్గం కదా, త్రోవ కదా, ఆఖరి పక్షులు సైతం వచ్చేసి ఎత్తుకుపోయినాయి. ఆ వాక్యం అయిపోయింది. అమ్మో, ఎంత మంచి వాక్యమోనబ్బా, అయ్యి మాట్లాడింది ఎంత మంచి వాక్యమోనబ్బా. నీ జీవితంలో ఏం చేసిందబ్బా? సైతాన్ వచ్చి ఎత్తుకుపోయిందబ్బా. సైతాన్ ఎట్టు వచ్చింది? మంద త్రోవా. మందేంటి? త్రోవా. మన త్రోవ అంటే మంద త్రోవ. ఎంత త్రోవ అంటే సైతాను తన సమూహాలు కూడా ఈజీగా మనలోకి వచ్చేస్తాయి. అలాంటి త్రోవ మంది 6 వేసి కూర్చున్నావు, రండి ఆహ్వానిస్తున్నావు. మరి ఆ వాక్యం ఫలిస్తుందా? త్రోవ పక్కన పడిన విత్తనం ఫలిస్తుందా? నీ హృదయం ఒక త్రోవ అయినప్పుడు ఫలిస్తుందా? ఆ వాక్యం అనే విత్తనం నిశ్చయం అయిపోదా? ఎన్ని హృదయాలు త్రోవలుగా ఉన్నాయి, ఎన్ని హృదయాలు త్రోవలుగా ఉన్నాయి. సాతాను మీ జీవితంలోకి రావటానికి, సాతాను సమూహాలుగా రావటానికి, పాపము సమూహముగా రావటానికి, సాతాను సమూహంగా రావటానికి, లోక మర్యాదలు సమూహంగా రావటానికి
ఈ యుగ సంబంధమైన దేవత నీ హృదయంలోకి రావటానికి, అదుగో లోక మర్యాదలు నీ హృదయంలోకి రావటానికి మూర్ఖులైన తాగుబోతుడు ఈడు నా బోవ పెడతాడు. ఎడ స్వీకరించాలి? దేవుని పిల్లలం కాబట్టి తప్పదు. దేవుని పిల్లలు ముసుగు కూర్చొని తింటవే, ఏమనలేం, ఏం మాట్లాడలేం. మీ హృదయాలు అన్నిటికీ త్రోవగా ఉన్నంత వరకు దేవుడే స్వయంగా నీ హృదయంలోకి వచ్చి మాట విత్తిన ఫలించదరా. గుర్తు చేసుకో, రాసిపెట్టుకో. ఎవరెవరికి నీ హృదయంలో త్రోవగా ఉందో, దేనికి నీ హృదయం ఒక త్రోవగా ఉందో, ఎన్నిటికీ నీ హృదయం త్రోవగా ఉందో, ఆ త్రోవలన్నీ మూసాయి, మూత వేసిన జలకూపంగా మార్చబడ, మూయబడిన ఉద్యానవనంగా మార్చబడ. ఎందుకు దేవుని పిల్లలు ఒంటి నిండా పట్టేసుకోమని చెప్తారు? మూతవేయబడి ఉండాలంతే. ఎందుకు పరిశుద్ధులకు ఒంటి నిండా బట్ట? మూతవేయబడి ఉండాలంతే. అసలు సాధ్యమైతే నువ్వే అపవిత్రత కంటపడకుండా మూత వేసుకోవడమే. కానీ ఒక త్రోవగా ఉన్నంత వరకు నీ హృదయంలో వాక్యం అనే విత్తనం ఫలించదు. ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, 100 వాగ్దానాలు దేవునికి ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో విత్తనం ఇచ్చాడు, కానీ నిర్జీవం అయిపోయింది. వాట్ ఇస్ ద రీజన్? ఈ హృదయం ఒక త్రోవ, అన్నిటికీ త్రోవగా ఉన్నంత వరకు వాక్యం అనే విత్తనం ఫలించదు. దేవుని వాక్యం నీ జీవితంలో ఫలించకపోవటానికి మొదటి రీజన్ ఏంటో తెలుసా? నీ హృదయం ఒక త్రోవగా ఉంది. లోక సంబంధమైనవన్నీ నీ జీవితంలోకి రావటం అది ఒక త్రోవగా ఉంది. లోక మర్యాదలన్నీ నీ జీవితంలోకి రావటానికి ఒక త్రోవగా ఉంది. దేవునికి ఆయాసాన్ని కలిగించేవన్నీ నీ హృదయంలోకి రావటానికి అది ఒక త్రోవగా ఉంది. నీ హృదయము అన్నిటికీ ఒక త్రోవగా ఉంటే విత్తనం ఫలించదు. దేవుని వాక్యము నిష్ఫలమైపోతుంది. మొదటి కారణం ఇదే. నీ హృదయము ఒక త్రోవగా ఉన్నప్పుడు దేవుని వాక్యం అనే విత్తనమని హృదయములో ఫలము ఇవ్వదు. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇక రెండోది రాతి నేల. ఏ నేల? విత్తనం నిష్ఫలమైపోవడం గల కారణం ఏంటి? మాట్లాడేంటండి. విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కింద చదివిన మాట విన్నారు కదా. రెండవది ఏంటి? ఆ రాతి నేలకు బైబిల్లో చక్కని పేరు పెట్టాడు, చాలా మన్ను లేని రాతి నేల. కింద అంటాడు మన్ను లోతుగా లేదంట. అక్కడ ఏంటి? స్క్రీన్ మీద చూడండి. అది రాతి నేల. కానీ ఎలాంటి రాతి నేల? చాలా మన్ను లేని రాతి నేల. అక్కడ మన్ను ఏమి లేదు, లోతుగా లేదు అంటే అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఇత్తనం పడిన చోట మన్నుంది. ఏముంది? మన్నుంది. కానీ ఎలా లేదు? లోతుగా లేదు. మన్నుంది, లోతుగా లేదు. కిందేముంది? రాయి ఉంది. పైనేముంది? మన్నుంది. ఆ మన్ను లోతుగా లేదు. ఆ మన్ను లోతుగా లేని మన్ను పైనుంది. ఆ మన్ను కింద ఏముంది? దీని అర్థం ఏంటో తెలుసునా? దేవుని కొరకైన వాంఛ, దేవుని కొరకైన తృష్ణ, ఆయన సంకల్ప నెరవేర్చాలన్న ఆశ
ఉంది కానీ లోతుగా లేదు. చాలా మందికి ఆశలు ఉంటాయండి. పాపము మీద జయము పొందాలన్న ఆశ ఎవరికి లేదు. పాపం చేయాలని ఎవడని ఇప్పుడు తిరుగుతున్నాడా? ఎవడు తిరగడు. అందరికీ ఉంటుంది, ఆశ ఉంటుంది. పాపం మీద జయం పొందాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు. దేవుని కొరకు బ్రతకాలన్న వాంఛ ఉంది కానీ లోతైన వాంఛ లేదు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు. దేవుని చిత్త ప్రకారం జీవించాలన్న ఆశ ఉంది కానీ అది లోతైన ఆశ కాదా. పై ఆశలు కలిగిన వాడా ఎలా ఫలిస్తుందిరా? ఆశలుంటాయి. పరిశుద్ధులకు పరిచర్య చేయాలన్న ఆశలు అందరికీ ఉంటాయి. ఎవడుకుండా? దేవుని మందిరములో ఒక మూల స్తంభంగా ఉండాలన్న ఆశ ఎవడుకుండదు. దేవుని స్తంభము, దేవుని సన్నిధిలో వెలుగుతున్న దీపస్తంభం వలె ఉండాలన్న ఆశ ఎవడుకుండదు. ఒక సన్నిధి బల వలె ఉండాలన్న ఆశ ఎవడుకుండదు. దేవుని మందిరములో ఒక దీపముగా ఉండాలన్న ఆశ ఎవడుకుండదు. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఎవడుకుండదు. పాపం మీద జయం పొందాలన్న ఆశ ఎవడుకుండదు. ఆశలు అందరికీ ఉంటాయి. ఆశ ఉండబట్టేగా గోడం పెడితే సొంత ఛార్జీలు పెట్టుకుని పరిగెత్తుకొని వచ్చేది. ఆశ ఉండబట్టేగా 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొచ్చావు. ఆశ ఉండబట్టేగా ఒక ఆటో పెట్టుకొని ఖర్చు పెట్టుకొని తీసుకొస్తారా? ఆశ ఉండబట్టేగా నీ పనులు పక్కన పెట్టుకొని దేవునికి సమయాన్ని కేటాయించావు. ఆశ ఉంటుందండి. మొన్నుంది కానీ ఎలా లేదు, లోతుగా లేదు. దేవుని కొరకైన ఆశలు ఉన్నవి కానీ లోతుగా లేవు. గ్రామీణ సత్య సువార్త కొరకు పెట్టియాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు. దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వాలన్న ఆశ ఉంది, లోతుగా లేదు. పరిశుద్ధులకు పరిచర్య చేయాలన్న ఆశ ఉంది, లోతుగా లేదు. బలా నమ్మకమైన మంచి దాసునిగా పలకాలి, బతకాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు. జీవితకాలం ఆయన మందిర ఆవరణలోని బ్రతికిపోవాలన్న ఆశ ఉంది, లోతుగా లేదు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఆశ ఉంది, లోతుగా లేదు. పరిశుద్ధతలో జీవించాలన్న ఆశ ఉంది, లోతుగా లేదు. మన్ను లోతుగా లేదు. సెల్ ఫోన్ ఇడిచిపెట్టాలన్న ఆశ ఉంది, లోతుగా లేదు. దేవుని కొరకు ఖర్చు అయిపోవాలన్న ఆశ ఉంది, లోతుగా లేదు. ఇట్లాంటి చోట వాక్యమే ఫలిస్తుందా? మొలుస్తుంది. ఆశ ఉన్న చోట దేవుని వాక్యం మొలుస్తుందండి. నీ బిడ్డల్ని సన్నిధికి నడిపించాలన్న ఆశ ఉంటే నువ్వేదైనా చేస్తావు. అసలు ఆశ ఉంది, వారు రావాలన్న ఆశ ఉంది, మీ పిల్లలు రావాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు. లోతుగా ఉంటే ఏదో రకంగా రప్పిస్తావు నువ్వు. లోతైన ఆశ లేని చోట దేవుని వాక్యం మొలుస్తుందట. అరే ఇట్టగే బ్రతకాలరా అని అనుకుంటారట. కానీ సూర్యుడు ఉదయించగానే పడిపోయింది. చిన్నపాటి శోధన రాగానే, చిన్నపాటి శ్రమ రాగానే నిశ్చయం అయిపోయింది. అక్కడ లోతైన ఆశ లేదు. ఇంకోటి ఏంటి తెలుసా? వాక్యం అక్కడ నిష్ప్రయోజనం అయిపోతాయి. దాని అదే నేల మాట్లాడండి, రాతి నేల అంటే మొన్నుంది, దాని కింద ఏముంది? రాయి కనబడుతుందా, మొన్ను కనబడుతుందా అయ్యగారు? రాయి కనబడుతుందా? ఆ రాయి ఏంటో తెలుసా? లోపల దాగి ఉన్న రహస్య పాపాలు. రహస్య పాపాలు ఎవరి హృదయంలో ఉంటాయో, రహస్య జీవితం. పైకి మన్ను కనబడుతుంది కానీ లోపల రాళ్ళు ఉన్నాయి. అంతరంగములో ఎవరికి కనిపించని, నీ భార్యకు కనిపించని, నీ భర్తకు కనిపించని, నీ ఆత్మీయ తండ్రికి కనిపించని రహస్య పాపములు అనే రాళ్ళు
నీ హృదయములో ఉన్నంత వరకు వాక్యము నీ జీవితంలో మొలుస్తుంది, కానీ అది కార్యసిద్ధి మాత్రం కలుగ చేయదు. రెండు చేతులు ఎత్తేసాయికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు ఎత్తేసాయికి స్తోత్రం చెప్పండి. ఆ విత్తనం కూడా ఏమైపోయింది? ఎందుకని అక్కడ ఏముంది? ఆ హృదయంలో మొన్నుంది, అంటే ఆశ ఉంది, కానీ లోతుగా లేదు. రెండు, ఆ మొన్ను కింద ఏముంది? అసలు లోతైన ఆశ లేకపోవడం గల కారణం ఏంటి? లోపల ఏమున్నాయి? రహస్య పాపాలు ఉన్నాయి. పైకి మొన్ను కనబడుతుందిగా, కిందున్న రాయి ఎవరికి కనబడుతుంది? పైకి పరిచర్య బాగా చేస్తున్నానుగా, పార తిప్పి కొడితే నాకు మించిన మనగాడు ఎవడు ఉండడుగా. పైకి మొన్ను కనబడుతుందిగా, లోపలున్న రహస్య పాపం రాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటావు, కానీ రహస్య పాపములతో నింపబడిన హృదయం, పైకి ఎన్ని ఆశలున్నా, దేవుని కొరకు ఎన్ని ఆశలున్నా, అంతరంగపు లోపల రహస్య పాపములనే రాళ్ళు నీలో ఉన్నంత వరకు దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడే అని హృదయంలో వాక్యాన్ని విత్తిన అది నిష్ఫలమైపోతుంది. నీ హృదయం లోకంలో ఉన్న అన్ని నీ హృదయంలోకి వస్తాకి త్రోవగా ఉందా? లోక మర్యాదలన్నీ నీ జీవితంలోకి రావడానికి త్రోవగా ఉందా? లోకస్తులందరూ నీ జీవితంలోకి రావడానికి దారిని పోయే ప్రతివాడు దానయ్య నీ హృదయంలోకి రావడానికి త్రోవగా ఉందా? ఎన్నటికీ దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం చేయదు. నీ హృదయం మొన్ను మాత్రం ఆశలు, దైవిక ఆశలు మాత్రం పైకుండి అంతరంగంలో రహస్య పాపాలు ఉన్నాయా? ఎన్నటికీ దేవుని వాక్యం నీలో ఫలించదు. దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. ఎందుకని? దేవుని కొరకైన ఆశలు పైకి కనబడుతున్నాయి. దేవుని కొరకైన ఆశలు పైకి కనబడుతున్నాయి. దేవుని కొరకైన ఆశలు పైకి కనబడుతున్నాయి. మొన్ను కనబడుతుంది, కానీ ఆ మొన్ను కింద రాళ్ళు ఉన్నాయి. దేవుని వాక్యానికి లోబడని కఠినత్వం ఉంది. అలాంటి చోట పరిశుద్ధాత్ముడే వాక్యం ఇచ్చినా ఎలా ఫలిస్తుంది బ్రదర్? ఇక రాతి నేలను పడింది కూడా నిష్ఫలమైపోయింది. అక్కడ మన్నుంది, దైవిక ఆశలు ఉన్నాయి, కానీ లోతుగా లేవు. దానికి కారణం ఏంటి? కింద రహస్య భావాలు ఉన్నాయి. ఇక విత్తువాడు విత్తుచుండగా ఆ విత్తనం మరొక చోట పడింది. అది ఎక్కడ? 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం. అందరూ చదవండి వాక్యం. అందరూ చదవండి వాక్యం. అందరూ అన్నాను నేను. కొన్ని ముండ్ల పొదల్లో పడాను. ఆ ముండ్ల పొదలు ఎదిగి చదవన్న మాట, వాటిని ముండ్ల పొదల్లో పడింది. ఎవరి హృదయం అయితే అన్నిటికీ త్రోవగా ఉంటుందో, ఆ హృదయములో దేవుని వాక్యము ఫలించదు. దేవుని కొరకైన ఆశలైతే ఉన్నవి, కానీ అవి లోతైనవి కావు. కారణం రహస్య పాపాలు కింద ఉన్నాయి, రాళ్ళు. అలాంటి హృదయములో కూడా దేవుని వాక్యం ఫలించదు. పరిశుద్ధాత్ముడే వాక్యం అని విత్తనం విత్తినా ఫలించదు.
ఇక మూడవది, ముండ్ల పొదలలో పడిన విత్తనం కూడా మొలిచింది. ముండ్ల పొదలు ఏం చేసినాయి? ఎదిగి. ముండ్ల పొద, నీ హృదయం ఒక ముండ్ల పొదగా ఉంటే, ముండ్ల పొదలలో ఏంటి? ముండ్ల పొదలలో ఏంటి? ముండ్ల పొదలు ఏంటా? ముండ్ల పొదలు యేసయ్య చెప్పాడు, ఐకిక విచారములు, ధన మోసం అన్నాడు. నా సొంత వ్యాఖ్యానం కాదది, యేసయ్య చెప్పిన మాట. ఇది మూల భాషా గ్రంథములో ఏమన్నాడు తెలుసునా? నా వైపు చూస్తూ వినండి. తెలుగు బైబిల్లోనేమో ఐకిక విచారం, మరి ధన మోసం. కానీ మూల భాష బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసునా? చింత, ఇహలోక సంబంధమైన చింత. నెక్స్ట్, ధనవంతులవ్వాలన్న అపేక్ష. ఇలాగే రాశాడు. ఒకటి ముండ్ల పొదలు ఏంటండి? ఒకటి ఇహలోక సంబంధమైన చింత, రెండు ధనవంతుల గుటకు అపేక్ష. ఈ రెండు కూడా ఏంటండి? ముండ్ల పొదలు. నేను అడుగుతున్నా, ఇహలోక సంబంధమైన చింత, ధనవంతులవ్వాలన్న అపేక్ష, ఈ రెండు ఎవనిలో ఉంటాయో అవి ముండ్ల పొదలు లాంటివి. ఈ ముండ్ల పొదలు లాంటివి. ఇహలోక సంబంధమైన చింత అదొక ముండ్ల పొద. ధనవంతులవ్వాలన్న అపేక్ష. ధనవంతులవ్వటం తప్పు అని బైబిల్ చెప్పలేదు. ధనవంతులవ్వటం తప్పు అని నేను ప్రకటన చేయట్లేదు. దేవుడు మనలను ధనవంతులనుగా చేస్తాడు తగిన సమయమందు. దేవుడు మనలను ధనవంతులను చేయటం వేరు, మనము ధనవంతులవ్వాలని అపేక్షించటం వేరు. ఒక మాట అడగనా? నువ్వు ప్రయాసపడుతున్నది ఎందుకు? ఒక గంట ప్రార్థన చేయటానికి కూడా తీరుబడు లేనంతగా నువ్వు ప్రయాసపడుతున్నది ఎందుకు? నిజం చెప్పు. నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చబడాలనా? ధనవంతుడు అవ్వాలనా? యెహోవా ఆశీర్వాదము వానికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఒకనికి ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టము చేత అది అధికము కాదు. ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాలేనంతగా, ప్రభు సన్నిధిని కూడా అనుభవించలేనంతగా, సువార్త ప్రకటనలో పాలు పంపులు పొందలేనంతగా ఎందుకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ధనవంతులు అవ్వటానికి కదూ? చెప్పు, నిజంగా చెప్పు. ఎందుకురా రాత్రి మమ్మల్ని సేవ చేసేది? దేవుని సంకల్పం నెరవేర్చబడాలనా? ధనవంతులు అవ్వాలనా? ఎందుకు కూటాలకు వెళ్తున్నావు? ఎందుకు స్పీకర్గా వెళ్తున్నావు? ఎవరైనా 10,000 కానుకిస్తాడనా? 2,000 కానుకిస్తాడనా?
ఎందుకు మీటింగ్ డేట్స్ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? ఎవడు నన్ను ఆహ్వానిస్తాడని ఎందుకు నీకు ఆహ్వానాల కొరకు ఎదురు చూస్తున్నావు? నిజంగా చెప్పు. ధనవంతుల వలన ఎన్నటికీ దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం చేయదు. నేను చెప్తున్న వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. యెహోవా ఆశీర్వాదం ఒకనికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వడు అని నేను చెప్పట్లా. ఆయన ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన కష్టము చేత అది అధికము కాదు. బైబిల్ చెప్తుంది. ఈ సత్యవేద గ్రంథం అండి, ఇదేం చెప్తే అదే జరుగుతుంది అంతే. నువ్వు ఎంత కష్టపడినా ఆయన ఇచ్చిన దానికి మించి నువ్వు ఎదగలేవు. ఎందుకు నీ జీవితంలో గంటకు సమయం బైబిల్ చదవటానికి రోజు ఖాళీ ఉండలేదు? ఎందుకు ఒక గంట ప్రార్థించడానికి స్థిరపడలేదు? ఎందుకు ఒక గంట నీ భార్య బిడ్డలతో నువ్వు మోకరించడానికి టైం లేదు? నీకు ధనవంతుల వాళ్ళని అపేక్షిస్తున్నావు. ఎందుకు నీకు వ్యాపారాలు కావాలి బ్రతకడానిక? ఎందుకు నీకు తలకు మించిన భారం పెట్టుకున్నావు? ఎందుకు తలకు మించిన భారం పెట్టుకున్నావు? దేవుడు నీకు ఒక చేతి వృత్తి ఇచ్చాడు, దాన్ని కాదని. వ్యవసాయం నువ్వే చేస్తానంటావు, పాడి గేదెల్ని నువ్వే మేపుతానంటావు. ఈ రెండు కాక మళ్ళీ ఇంకోటి చేస్తానంటావు. ఎందుకు నీ ప్రయాసన తెలియగలుగుతున్నా? ఎక్కడో ఒక చోట పోడైపోతావు, అన్నిట్లో కష్టపడతావు, ఎక్కడో ఒక చోట తీసుకొచ్చి పెడతావు. ఏమండి, అన్యజనులు అట్టకి బాగుపడ్డారండి. అన్యజనుల చరిత్రను నీ చరిత్రతో కలుపుకోవద్దు. రక్షింపబడిన వాడు వేరు, లోకం వేరు. లోకము పోయే పోకడలో నువ్వు పోతే నువ్వెన్నటికీ దేవుని వాగ్దాన సంబంధివి కాదు. ప్రతి అల్పమైన విషయానికి నువ్వు దేవుని మీద అనుకోవాలి. ధనవంతులు అవ్వాలన్న అపేక్ష అది ఒక ముండ్ల పొద. అది ఒక ముండ్ల పొద. అది ఒక ముండ్ల పొద. ఎందుకురా మూట కడుతున్నావు నువ్వు? పిల్లలకు కూడా పెట్టకుండా ధనవంతులు అవ్వాలని. దేవునికి ధనం ఎందుకు ఇచ్చాడు? సుఖంగా బ్రతకడానికి. దేవునికి ధనం ఎందుకు ఇచ్చాడు? నీ ధనములో ఇతరులకు పాలివ్వటానికి. నీకు ధనం ఎందుకు ఇచ్చాడు? నీ ధనముతో దేవుని పని జరగటానికి. ఈ మూడు జరగనిది ధనం కాదు. నీ ధనం నిన్ను సుఖంగా బ్రతికించకపోయినా, నీ ధనములో ఇతరులకు మేలు జరగపోయినా, నీ ధనములో దేవుని పరిచర్య జరగపోయినా, ఆ ధనము తుప్పు పడుతుంది, సిమ్మెట కొడుతుంది. రేపొద్దున నీ యొద్ద నుండి రెక్కలు ధరించి మరొకరి దగ్గరికి గ్యారెంటీగా ఎగిరిపోతుంది. అది బైబిల్ ఇదే చెప్పింది. నువ్వు సంపాదిస్తావు, అది ఎక్కడికి వెళ్ళి ఆలాలో అక్కడికి ఆలద్ది. ధనానికి రెక్కలున్నాయి. ధనం మీద నాశ పెట్టుకోవద్దు, అది రెక్కలు ధరించి వెళ్ళిపోద్దట. ఎక్కడికైనా ఒక సువార్త సభకి వెళ్ళినా వాళ్ళు ఏం కానుకిస్తారా అని నేను అక్కడ నిలబడినో, స్టేజ్ మీద వర్తమానం చెప్తాను, వర్తమానం చెప్పి స్టేజ్ మీద తిరిగి బయలుదేరి వచ్చేస్తాను. నన్ను పిలిచిన వాడు నాకు ఎంత కానుకిస్తాడని నేను ఎప్పుడు చూడలేదు. సేవ ఆరంభంలో కొంచెము ధనాపేక్ష ఉండేది, కానీ నా దేవుడు సరిచేసిన తర్వాత దేవుడు ధనం మీద మాత్రం నాకు పరిపూర్ణమైన చేయాన్ని ఇచ్చాడు. నేను చెప్పగలని విషయాన్ని ఎన్నడూ దేవుడు దాని మీద నన్ను మనసుంచనీయలేదు. ఈ శుభవేళ దేవుడు ధనవంతులను చేస్తాడు, దేవుడు ఐశ్వర్యవంతులను చేస్తాడు. అడ్డదారి తొక్కి అధిక ప్రయాసపడి దేవునిని కూడా స్తుతించటానికి సమయం లేకుండా, కుటుంబంతో ఒక గంట గడిపే అంత తీరుబాటు లేకుండా, ఆరాధనకు వచ్చి దేవుని సన్నిధిలో ఉండటానికి తీరుబాటు లేనంతగానో నిమగ్నం అయిపోతున్నావు అంటే అర్థమేంటి తెలుసా?
ధనాపేక్ష అనేది నీ హృదయంలోకి వస్తుంది. ఇది ఒక ముండ్ల పొద. ఈ ముండ్ల పొద నీలో జీవితంలో వాక్యాన్ని అణిచేస్తుంది బిడ్డ. అది ఎంత ప్రమాదమో పౌలయ్య గారు తిమోతికి ఉత్తరం రాశాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. భూమి మీద ఎన్ని కీడులు ఉన్నాయో అన్ని కీడులను తెచ్చిపెట్టేది ఏంటి? ధనాపేక్ష. దాన్ని ఆశించిన వారు విశ్వాసము నుండి తొలగిపోయారట. అంటే ధనాన్ని ఆశించిన వాడు ఏదో ఒక రోజున విశ్వాసం నుండి తొలగిపోతాడు. మరలా చెప్తున్న, ధనవంతులు అవ్వటం తప్పని నేను అనట్లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ధనవంతులను చేస్తాడు, ఐశ్వర్యవంతులను చేస్తాడు. ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అది మన కష్టము చేత అది అధికము కాదు. ఒకవేళ నువ్వు అధికంగా సంపాదించినా దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరి కోసమో నువ్వు పోగు చేస్తున్నావు అని అర్థం. నా మాట కాదు, బైబిల్ మాట. ఎవరి కోసమో నువ్వు పోగు చేస్తున్నావు అంతే. ఈ ధనాపేక్ష, ధనవంతులు అవ్వాలన్న అపేక్ష మీరు నమ్ముతారా? అలా వచ్చిన దాన్ని ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాను, అలా చేతిలోకి వచ్చిన దాన్ని ఇలా ఖర్చు పెట్టుకుంటూ వస్తాను. అందుకే దేవుడు ఫలభరితమైన సేవనిచ్చాడు. అందుకే దేవుడు సామాన్య స్థితి నుండి ఈ మహస్థితికి తీసుకొని వచ్చాడు. ఈ శుభవేళ ఈ ధనవంతుల అవ్వాలన్న అపేక్ష ఇదొక ముండ్ల పొద. ఈ ముండ్ల పొద నీ హృదయంలో ఉంటే ఎన్నటికి దేవుడి వాక్యం నీ జీవితంలో ఫలించదు. నెక్స్ట్ రెండోది చింత అనండి. ఇంకా దాన్ని తెలుగు బైబిల్లో ఉన్న ఐకిక అంటే ఏంటి? నేనేంటి, నా భర్త ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, అసలు మా జీవితం ఏంటి? ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతించకుడి. ఇవన్నీ మీకు కావలి ఉన్నని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీవేం తినాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు ప్రయాసపడొద్దంటే అర్థమేంటి? కష్టపడొద్దని చెప్పట్లా. కష్టపడాలి. కష్టపడకుండా భోజనం చేయకూడదు. దేవునిని స్తుతించటానికి, కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి కూడా సమయం లేనంతగా, దేవుని సన్నిధికి రావటానికి కూడా వల్లబడనంతగా బిజీ అయిపోవద్దు. మన నమ్మకత్వం మరణం వరకు కోల్పోకూడదు. నమ్మకత్వాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండు గంటలు దేవుని కొరకు హెచ్చించలేని సమయం నీ జీవితంలో లేనప్పుడు నీ ధనం ఎవడికి? నువ్వు సంపాదించిన ధనం మీద దేవుని ముద్ర ఉంటుందా? నీ అధిక ప్రయాస నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా? కష్టపడాలి, సంపాదించాలి, కానీ దేవునిని స్తుతించడానికి కూడా సమయం లేనంతగా కాదు. కుటుంబ ప్రార్థన, భార్య బిడ్డలతో మోకరించడానికి సమయం లేనంత బిజీగా ఉండకూడదు. సువార్త ప్రాచుర్యం కొరకు వారానికి 4-5 గంటలు ఖర్చు పెట్టలేనంత బిజీగా ఉండకూడదండి. వారములు అన్ని గంటలు ఇయ్యాక 4-5 గంటలు దేవుని సువార్త ప్రకటించడానికి సమయం లేనంతగా బిజీ అయిపోకూడదు. నీవు రోజుకి 24 గంటలు, వారానికి ఎన్ని గంటలు? 24 ఇన్ని గంటలు నువ్వు వాడుకుంటున్నావు. నీ నిద్రకి, నీ తిండికి, నీ సంపాదనకి 4 గంటలు సువార్త ప్రకటించడానికి ఉపయోగిస్తున్నావా?
ఎందుకు కష్టపడుతున్నావు అన్నదానికి నువ్వు కష్టపడితే నీ స్థాయికి వచ్చావా? నీ అమ్మ బాబు తెస్తే నీ స్థితికి వచ్చావా? నీ తెలివితేటలతో ఇంత ప్రయోజకుడు అయ్యావా? ఎందుకు ఈ మధ్యన నీ హృదయం అటువైపు వెళుతుంది? ఆ ముండ్ల పొద నా హృదయంలో మలిచినా, నీ హృదయంలో మలిచినా ఖచ్చితంగా వాక్యం ఫలించదు. నెక్స్ట్ చింత, ఐకిక విచారాలు, కుటుంబాన్ని కూర్చున్న విచారం, బిడ్డలను కూర్చున్న విచారం. ఏమో 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 ఏమైపోతుందో ఈ విచారం. వ్యభిచరించొద్దు అని చెప్పిన దేవుడే చింతించవద్దు అని కూడా చెప్పాడు. గుర్తు చేసుకో. వ్యభిచరించొద్దు అన్నదాన్ని సీరియస్గా తీసుకున్నావు నీవు. చింతించొద్దు అన్నదాన్ని నువ్వు సీరియస్గా తీసుకోలేదు. అంటే నువ్వు సీరియస్గా తీసుకోలేదని దేవుడు సీరియస్గా తీసుకోడా? నేను చెప్తున్న మాట అర్థమైందా? వ్యభిచరించడం నీ దృష్టిలో పాపం అయింది. వ్యభిచరించొద్దని చెప్పిన దేవుడే ఖండితంగా చింతించొద్దని చెప్పాడుగా. మరి వ్యభిచరించవద్దన్న ఆజ్ఞ పాటించిన నీవు చింతించొద్దన్న మాట ఎందుకు పాటించటం లేదు? అంటే నువ్వు సిల్లీగా తీసుకున్నది నీకు సిల్లి. నువ్వు సీరియస్గా తీసుకోకపోతే అది సీరియస్ కాదు నీకు. దేవుడు సీరియస్గా చెప్పింది కూడా నీకు సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకు చింతించాలి? చింతించి ఒక వెంట్రుక నలుపు చేసుకోగలమా? చింతించి ఒక వెంట్రుక తెలుపు చేసుకోలేం. బెత్తెడు ఎదగలేం, అంగుళం పెరగలేం చింతించి. ఒకటి గుర్తుంచుకొని బిడ్డలారా, వ్యభిచరించవద్దు అని ఖండితంగా చెప్పిన దేవుడు దేనిని గూర్చి చింతించొద్దు అని కూడా ఖండితంగా చెప్పాడు. జరిగితే జరగనివ్వండి, ఏం జరుగుద్ది? దేవుని సంకల్పం జరుగుతుంది, దేవుని చిత్తం నెరవేర్చబడుతుందని దాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే చింతించే అనుభవం మనకు ఉండదు. ఒక చింత ఆరోగ్యపరమైన చింత, ఆర్థిక వ్యవస్థలను కూర్చున్న చింత. ఈ నప్పులు ఎవడు చేయమన్నాడు? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? చేసిన తర్వాత చింతించుకుంటూ కూర్చుంటే ఏమవుద్ది? తెచ్చేస్తావా? చేసావుగా, అప్పులు చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసావుగా. మరి చింతించుకుంటూ కూర్చుంటే అప్పులు తీరిపోతాయా? మరి ఏం చేయాలి? బుద్ధి తక్కువై తప్పు చేశాను ప్రభు అని ఒప్పుకొని మనం కష్టపడాల్సింది ఏది ఉంటే కష్టపడి దేవునికి అప్పగించుకోవాలి. బిడ్డల జీవితాలు ఏమైపోతాయి అంటే వారి నరచేతుల్లో చెక్కుకున్నాడు. వారి భవిష్యత్తుని ఆయన తెలుసు. ఆయనకి నేను ఎంతసేపు ఉంటా? కొద్ది కాలం. బాప్తిసం ఇచ్చి యోహాను నీడలో దీపం, బాప్తిసం ఇచ్చి యోహాను వెలుగులో కొంతకాలం సంతోషించారు లోకం. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసయ్య చెప్పాడు, అతడు మండుచూ ప్రకాశించే దీపం, అతని వెలుగులో కొంతకాలం ఆనందించారు ప్రజలు. ఆ వెలుగు శాశ్వతం కాదు. నేను ఎంతకాలం ఉంటాను, నువ్వెంతకాలం ఉంటావు? చింతించి ఏం చేయగలుగుతావు? చింతించటం వల్ల అది నీ ఎముకలను గుల్లబారేటట్టు చేస్తాయి, నీ శరీరంలో ఉన్న కణాలను నిర్జీవం చేస్తాయి. ఈ చింత, డిప్రెషన్, ఒత్తిడి ఎముకలను గుల్ల చేస్తాయి. 100 రకాల జబ్బులకు కారణమైపోతుంది. మనలను గురించి చింతిస్తున్న దేవుడు మనకు ఒకరున్నారు. అదే కదా పేతురు అంటాడు, పేతురయ్య గారు, ఆయన మిమ్ములను గురించి చింతించుచున్నాడు. సభలు కూడా దేవుని మహిమపరచండి. మనలను గురించి చింతించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కనుక మనము చింతించకూడదు. బిడ్డ పెళ్ళి అవ్వలేదు ఎలా? అనుకున్నది జరగలేదు ఎలా? సక్సెస్ అవ్వలేదు ఎలా? ఈ చింత అనేది ఒక ముండ్ల పద. ధన అపేక్షలు అవ్వాలన్న ఆశ కలిగి ఉండటం ఒక ముండ్ల పద.
ఇలాంటి ముండ్ల పొదలు నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడే వచ్చి ఒక వాగ్దానం నీ హృదయంలో వేసిపోయినా ఫలించదు. ఎన్ని ముండ్ల పొదలు ఉన్నాయి నీ హృదయంలో? ఎన్ని ముండ్ల పొదలు ఉన్నాయి? చిక్కులు హెచ్చించినా చింతించొద్దు. చింత చితిమట్టబట్టిది, అది నిన్ను బ్రతికుండగానే దహనం చేసేస్తుంది. ఒక్కొక్కరికి ఏ చింత ఉండదు, అది చింతించడానికి ఏదో ఒక కారం ఎదుక్కుంటారు. ఇవాళ ఏం చేసి ఏంటి చింతించటానికి ఏంటి, ఇవాళ ఏముంది ఆలోచించుకొని కూర్చుంటారు. దొరికింది ఏంటి, నన్ను పలకరీలా, ఎవడో నేను పలకరించేది, వాళ్ళు నేను పలకరీలా, దొరికిందా ఛాన్స్, దొరికిందా దొరికిందా చింతించడానికి దొరికిందా దొరికిందా, కూర్చోక అక్కడ కూర్చో చింతించి. ఎవడు ఉద్ధరించేది ఏం లేదు, పలకరించి నేను పైకి లేపేది లేదు, ఏమీ లేదు. అందుకే దైవజనుడు దినకరణ గారు అంటారు, చిక్కులు హెచ్చించిన చింతించకు, యేసుని ఎరుగక పొరుగిరకు. ఇవన్నీ ముండ్ల పొదలు లాంటివి. ఈ చిక్కులు, చింతలు, ధన వ్యామోహం, ఇవన్నీ ముండ్ల పొదలు. అధికార వాంఛ, వ్యామోహం, ఇంక ఇలాంటి చాలా ఉండేలేండి. ఈ ముండ్ల పొదల్లో పడితే విత్తనం ఫలించదు. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అన్నిటికీ మార్గంగా ఉన్న, అన్నిటికీ త్రోవగా ఉన్న హృదయంలోనూ వాక్యం ఫలించలేదు. అన్నిటికీ త్రోవగా ఉన్న హృదయంలోనూ వాక్యం ఫలించలేదు. నెక్స్ట్, దేవుని కొరకు ఆశలుండి లోతైన ఆశ లేకపోయి దేవుని కొరకు ఆశలు ఉన్నాయి కానీ లోతైనవి కావు. కారణం ఏంటంటే హృదయంలో రహస్య పాపాలు. పైకి మన్ను కనబడుతుంది కానీ లోపల రాళ్ళున్నాయి. రహస్య పాపములో ఉన్న హృదయంలో కూడా దేవుని వాక్యము, జిమ్ము గల దేవుని వాక్యము ఫలించదు. చింత, ధనవంతులు అవ్వాలన్న అపేక్ష, అధికార వ్యామోహం, ఇలాంటి ముండ్ల పొదలు ఉన్న చోట కూడా వాక్యం ఫలించదు. మరి ఎక్కడ ఫలిస్తుంది? మంచి నేల అనండి, అనండి. ఏంటి మంచి నేల? ఏంటి మంచి నేల? ఇప్పుడు అయ్యగారు చెప్తే బాగుంటుంది. ఎవ్వనికి హృదయములోకి దేనికి ఎవరికి హృదయములోకి రావటానికి త్రోవలేని స్థితి కలిగి ఉండటమే మంచి నేల. మరి ఆ హృదయంలోకి వెళ్ళటం చాలా కష్టం. ఆ హృదయాన్ని వశపరుచుకోవడం కష్టం. ఆ హృదయంలోకి వెళ్ళటం కష్టం అన్న సంగతి లోక మర్యాదలు తెలిసిపోవాలి. ఆ హృదయంలోకి వెళ్ళటం కష్టం అన్న సంగతి పక్కోడు తెలిసిపోవాలి. ఆదివారం పూట ఫంక్షన్కి రప్పించడం కష్టం అన్న సంగతి నీ అప్పగా తెలిసిపోవాలి, నీ చెల్లికి తెలిసిపోవాలి, నీ తమ్ముడు తెలిసిపోవాలి. అర్థమైందా? పరిశుద్ధ సన్నిధికి వెళ్ళేటప్పుడు వెళ్ళి తెల్లని బట్ట కట్టకుండా చేయటం కష్టం. ఆ మార్గం లేదు, ఆ హృదయంలోకి ఆ మార్గం లేదు. అదిగో ఆ హృదయంలోకి వెళ్ళడం కష్టం, చెడగొడటం కష్టం. ఆ హృదయంలోకి వెళ్తే అన్నిటికీ అర్థమైపోవాలి, అందరికి అర్థమైపోవాలి. నీ హృదయంలోకి లోక మర్యాదలకు కానీ, లోక సంబంధమైన వాటికి కానీ ఇక లోక సంబంధమైన రాకపోకలకు కానీ నీ హృదయం త్రోవగా లేని హృదయమే మంచి నేల. పైకి ఆశలు కలిగి, దైవిక ఆశలు కలిగి, లోపల రహస్య పాపాలు లేని హృదయమే మంచి నేల. ముండ్ల పొదలు లేకుండా అన్నిటికీ ప్రభు ఉన్నాడు, అన్నిటికీ ప్రభు ఉన్నాడు అన్న ఒక నిత్యంత ముండ్ల పొదలేని స్థితి కలిగి ఉండటమే మంచి నేల.
ఇలాంటి హృదయంలో దేవుడు ఒక వాక్కు పడేస్తే ఆ వాక్కు పట్టుకొని ఎలాడిపోతాడు వీడు. ఆ వాక్యం పట్టుకొని ఎలాడిపోతాడు. ఆ వాగ్దానం పట్టుకొని దేవుడు నీతో చెప్పిన ఏ మాట అయినా నువ్వు పట్టుకు ఎలాడేవా? నేను మరలా చెప్తున్నా, ఈ ఉనికిలో లేని దానిని ఎప్పటి వరకు దేవుడు ఎవరికి ఇవ్వని దాన్ని దేనినో దేవుడు మన కొరకు, మన పరిచర్యల కొరకు, ఈ దాసుని కొరకు ఇస్తున్నాడా? నా ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఎప్పటి వరకు ఉనికిలో లేని దాన్ని దేవుడు దేన్నో పుట్టిస్తున్నాడా? ఐ బిలీవ్. కొంత పని ఉంది నాతో, నేను జరగొట్టుకున్నా. బాగు చేయ సఖ్యం కానంతగా నిద్రలు పోకుండా, పని చేయకుండా, ఒక పాకులాడి ఆ కోటలో నా పోస్టర్లో ఆ కడే ఉండాలి, ఈ పోస్టర్లో నేనే ఉండాలి, ఆ ఫోటోలో నేనే ఉండాలి, ఆ దిశ నేనే ఉండాలి, ఖమ్మంలో నా ఫోటోనే కనపడాలి, ఇటు బాపట్లలో నాదే ఉండాలి. ఏం చేశానంటే అది చేశాను. అన్నీ నా స్వయంకృత అపరాధాలే. ఎన్నో నిద్ర పట్టని రాత్రి వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి, ఎటు వెళ్ళారమ్మా, ఏం చేశారు బాబోయ్, ఏం తలకాయ బద్దలైపోయేది. అన్నీ ఇడిచిపెట్టి పారేసాను. హేసరాక్తే పోయోన్ని పోని, ఉండని, నాదనుకున్నది నా దగ్గర ఉంటుంది. ఇది నాదంటే నా దగ్గర ఉంటుంది. నువ్వు ఎత్తుకుపోవాలని రాసి పెట్టావనుకోరా, ఎత్తుకుపో. ఈ శాపం నాకెందుకు లేకరు అంటున్నాడు ఆడు హృదయంలో. ఆ శాపం నాకెందుకులే అనుకున్నాడు ఆడు హృదయంలో. శాపం వద్దన్న ఫీలింగే లేకపోతే ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోతాడు. స్తోత్రం. నాదని అన్నది ఏదో నాకే ఉంటుంది, నా సొంతం అది, అంతే. నాదని దేవుడు పిక్ చేసింది ఇంకొకటికి ఎవడో, అంతేనా? మరి ఎంత చింతించాలి? ఆ ఆత్మ నాదే అని పిక్ చేశాడు, నా కొరకే ఉంటుంది. ఆ హృదయంలో చోటు నాదే అని పిక్ చేశాడు, ఆ హృదయంలో చోటు నాకే ఉంటుంది. ఎందుకు చింతించాలి? నాది కాంతి ఏదైనా ఉంటే పోనివ్వండి. చింతించి, ఆలోచించి, బాధ కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అమ్మ రాలేదు, నాన్న రాలేదు, తమ్ముడు పలకరియలేదు, బాగా నా పక్కన తిరిగేవాడు నాన్న పలకరియలేడు, ఆడి పలకరియలేడు, నేను అందరికి కష్టం వచ్చినా నేనే ఉంటాను, ఎవడు బాధ వచ్చినా నేనే పలకరిస్తాను, ఎవరికైనా నేనే పలకరిస్తాను, నా కష్టంలో నేను ఆదుకుంటాను, ఏదో కూడా సాయం చేస్తాను. మరి నా విషయంలో ఎదిగి లేటు చేస్తారని తెగ ఫీలైపోయేవాడిని. ఫీలయ్యి నిద్ర పట్టిన రాత్రి ఎల్లో ఉండేవి. ఇట్టని పనికి మా లేచి చాలా పోగొట్టుకున్నా. కానీ పాడు చేసుకున్నది మనమైనా బాగు చేసేవాడు కూడా ఉన్నాడు. బాగు చేయ సఖ్యము కానంతగా ఈ కోసాన్ని పగలగొట్టుకున్నాను. కానీ ఈ మట్టి అదిగో పరమ కుమ్మరి చేతిలో ఉంది కనుక మరలా దీన్ని రూపుదిద్దగలిగిన సామర్థ్యత ఆయన. నాతో పని ఉంది, ఆయనకి నాకు తెలుసు. నాతో కొంత పని ఉంది, నాకు తెలుసు, అర్థమవుతుంది. అర్థమైందని ఎప్పుడు అర్థమైంది. ఆ పని జరిగే వరకు నన్ను బతికించుకుంటాకి ఎప్పటి వరకు ఉనికిలో లేనిదేదో ఒక డ్రగ్ వస్తుంది, షుగర్కి పనికి వస్తుంది, లివర్కి పనికి వస్తుంది, దేవుడు బాగు చేసుకుంటాడే. అవి రాపోయినా ఏదో ఒకటి చేస్తాడు దేవుడు. ఉనికిలో లేని దాన్ని ఉనికిలో ఇంతకు ముందు ఇసుకియాకు కూడా చేయని అద్భుతం చేసి పడేస్తాడు. ఓరి డాండ్ర మళ్ళా తయారైపోయాడు శంభులాగా. పక్షిరాజు యవనంలా కొత్తదైపోయింది అండి. చూస్తానే ఉండేవి, వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, మా పూలు రాలిపోయినాయి, ఆడి పూలు రాలలేదు, వీళ్ళు సుప్పనత్తానే పెట్ట నా పొల్లెంక చూడ, వాళ్ళ పూలు రాలిపోయినాయి, వాళ్ళ మేషాలు ఎండిపోయినాయి, ఈయన ఇట్టగా ఉన్నాడంటే ఓరు అట్టగా ఉంటా. ఇది పక్షిరాజు యవనం వలే దేవుడు దీని యవనాన్ని కొత్త చేస్తాడు. ఎందుకు? నా బలంతో తిరగటానికి కాదు, అది పని చేయటానికి. నీది మంచి నేల అయితే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట రాత్రి నా హృదయంలో పడింది. అది ఉనికిలో లేని దాన్ని దేవుడు ఇస్తున్నాడు. అది ఇంతకుముందు దానికి పేరు లేదేక, ఉనికిలో లేని దానికి పేరు లేదు, ఎవడు చూడలేదు, అదేంటో తెలియదు, కానీ ఏదో ఇస్తున్నాడు నా దేవుడు. అదేంటో అతి త్వరలో దేవుడు మీకు చూపెట్టబోతున్నాను నేను. ఖచ్చితంగా జరుగుద్ది, దానికి మీరే సాక్షి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. ఎందుకు నీ వాగ్దానాలు నిష్ఫలమైపోతున్నాయి బిడ్డ? అసలు నీ వాగ్దానం చిన్నదా? ఎందుకు నీ వద్దకు వచ్చిన దేవుని వాక్యం నిష్ఫలమైపోతుంది? ఈరోజు
అన్ని త్రోవలను మూసివేయి. క్లోజ్ ద డోర్. ఏసై కాదండోయ్, నిన్నటి దాకా ఉంది మార్గం, ఇక లేదురా, నువ్వు రాలేవు నా దగ్గరికి, నువ్వు రాలేవు నా దగ్గరికి. నేను తెరుసు కూర్చున్నా కాబట్టి నువ్వు వచ్చావు, నేను మూసుకు కూర్చున్నాను కాబట్టి నువ్వు రాలేవు. ఇక త్రోవలేదు నా హృదయంలోకి అనండి, అనండి. అందుకని ఎవరు మీ జీవితంలోకి రాకుండా మీ త్రోవలను మూసివేయుదురుగాక, త్రోవలను మూసివేయుదురుగాక. మీ హృదయంలో ఇక త్రోవలు లేవో, అది త్రోవ పక్కన ఉండకూడదు. రెండవది, పైకి హృదయాశలుండి లోపల రహస్య పాపాలు ఉండకూడదు. రహస్య పాపాలని రాళ్ళు తీసివేయబడినగాక. మూడవది చింత, ఐకిక విచారాలు, ధనాపేక్ష, ఇవన్నీ పారదోలుదురుగాక. ఇప్పుడు మంచి నేలగా మార్చబడుదురుగాక. ప్రభువా, నా హృదయాన్ని ఒక మంచి నేలగా చేయ్యా. నా హృదయం ఇప్పటి వరకు ఒక త్రోవగా ఉంది, ఆ త్రోవను మూసేస్తున్నా. నీవు రావటానికి తప్ప మరి ఏది రావటానికి నా హృదయం ఇక త్రోవ కాదు, త్రోవ కాదు. 2, మొన్ను కనబడుతుంది కానీ నాలో దైవిక ఆశ కనబడుతుంది కానీ కింద రహస్య పాపాలు ఉన్నాయి, వాటిని ఎదుటొప్పుకుంటున్నాను. పైకి కనబడేంత పరిశుద్ధుని కాదయ్యా, రహస్య పాపాలు ఉన్నాయి, వాటిని ఎదుటొప్పుకుంటున్నాను. నన్ను ఒక మంచి నేలగా చేయి. ముండ్లు పోదయ్యా, నా హృదయం ముండ్లు పోదా. చింత చింత చింత, ధనం ధనం ధనం, అధికారం అధికారం అధికారం, ఈ ముండ్ల పొదలన్నీ తొలగించయ్యా, నన్ను ఒక మంచి నేలగా చేయయ్యా అని ప్రార్థించగలిగితే, ఈ మొదటి రోజే మీరు మంచి నేలగా మార్చబడితే మీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయగలిగిన దేవుని వాక్యం అని విత్తనం ఫలభరితం ఇచ్చే దినాన్ని మీరు చూడబోతున్నారు.